శ్రీవాణి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వనిత. ఈరోజు ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లాలోని చివరి విడత స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. నెల్లూరు జిల్లాలో అతి కీలకమైన 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, రూరల్ డీఎస్పీ హర్నాథ్ రెడ్డి, నెల్లూరు ఎంపీడీఓ వసుమతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఓటర్ టర్నౌట్ మనకి నమోదైంది. 80.62% నిన్న జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 2,13,875 మంది ఓటర్లు. వీరందరూ కూడా ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు మ్యాక్సిమం నెంబర్స్ అందరూ కూడా రావడం, ఈవెన్ ముసలి వాళ్ళు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు, ఇలాంటి స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళు, కొన్ని చోట్ల రోజుల వయసు టైం పిల్లల్ని కూడా పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు రావడం, ఇలా చూడడం జరిగింది. వీరంతా కూడా మనకి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నమ్మకాన్ని పెంచుతూ వారంతా ఎన్నికల్లో పాల్గొనడం అనేది మంచి విషయం. అలాగే రాత్రి దాదాపు 12:30 వరకు కూడా ఈ వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా మనకి జిల్లాలో కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం అంతా కూడా మనం మానిటర్ చేయడం జరిగింది. 75 లొకేషన్స్లో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం ఎంటైర్ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా మనం సమస్యాత్మకమైన ప్రాంతాల్లో టెక్నాలజీని యూజ్ చేస్తూ మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ టెక్నాలజీని వాడడం జరిగింది. అలాగే 1895 మంది విధులు నిర్వహించి పోలింగ్ విధుల్లో వారంతా కూడా కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. నిన్న రాత్రికి అందిన సమాచారం వరకు అన్ని 138 పంచాయతీల్లోనూ అలాగే 1016 వార్డుల్లోనూ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నికకి ఒక 38 చోట ఈరోజు కౌంటింగ్ నిర్వహిస్తూ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కంప్లీట్ చేస్తారు. దాంతో ఫస్ట్ ఫేజ్లో సక్సెస్ఫుల్గా మన జిల్లా అంతా కూడా అన్ని శాఖల సమష్టి కృషితో చాలా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించగలిగాము. కోవిడ్ నిబంధనలను కూడా పాటిస్తూ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకొని అక్కడ జరిగిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. అలాగే వయసులో పెద్దవాళ్ళు, అలాగే కొంత స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళ కోసం రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా వాలంటీర్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ వారు కూడా చాలా కష్టపడి వాళ్ళు మంచి ఉద్యోగం చేసి అక్కడ అందరినీ కూడా ప్రజల మన్ననలు కూడా పొందారు. అన్ని రకాలుగా ప్రజల నుంచి, ఓటర్ల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వారందరూ కూడా సాధారణ ఎన్నికలు ఎలాగైతే జరుగుతాయో అంత ఎత్తుల ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా చేశారు అనే ఒక సంతృప్తిని వ్యక్తం చేశారు. దానికి అందరూ కూడా సంతోషిస్తూ జిల్లా అధికారులందరికీ, యంత్రాంగం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఫేజ్ 3 మరియు ఫేజ్ 4 ఎన్నికలకు కూడా వివిధ స్థాయిల్లో ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫేజ్ 2లో కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా డిస్పాచ్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన బ్యాలెట్ బాక్స్లు, స్టాట్యూటరీ మెటీరియల్ అయిన బ్యాలెట్ పేపర్స్, ఎలక్ట్రల్ రోల్స్, పేపర్ సీల్ ఇవన్నీ కూడా అవైలబుల్ లింక్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 3లో మొత్తం సిబ్బంది నియామకాలు కూడా ఇప్పుడు పూర్తి చేశాము. వారందరికీ ట్రైనింగ్స్ కూడా 2 రౌండ్స్ అయిపోయాయి. వారు నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసి స్క్రూటినీలు, అపీల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఫేజ్ 4కి వచ్చేసరికి ఈరోజు నామినేషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మన నెల్లూరు డివిజన్లో ఫేజ్ 4లో ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు తక్కువ వ్యవధిలో అయినప్పటికీ కూడా ప్రజలకి అలాగే ఇటు ఉద్యోగస్తులకి కూడా సమస్యలు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. 24,685 మంది
ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరికీ కూడా పోలింగ్ విధుల్లో సాధ్యమైనంత వరకు రెండోసారి మూడోసారి ఇవ్వకుండా ఒకేసారి వాళ్ళు డ్యూటీ చేసేలాగా డిప్లాయ్ చేస్తున్నాం. బట్ పోలీస్ శాఖ వరకు వచ్చేసరికి సివియర్ షార్టేజ్ ఉంది. 3,000 మంది మాత్రమే మన జిల్లాలో ఉన్నారు, 3,074 మంది. సో వీరు రొటేషన్ పద్ధతిలో అన్ని డివిజన్స్లోనూ కవర్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే మరొక వైపు ఈ కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన ఈ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్స్ కూడా వేసుకోవడం, వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ ఎన్నికల నిధుల్లో పాల్గొనడం అనేది ఒక ఛాలెంజ్ లాగా ఉంది. అది కూడా అధిగమిస్తూ రాష్ట్రంలోనే హైయెస్ట్ కవరేజ్తో జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటివరకు రెవెన్యూ శాఖ కానీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ, అలాగే పంచాయతీ శాఖ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్లు వేయించుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్ వ్యాక్సిన్ అవ్వడం వల్ల అధికారులందరూ కూడా ఉద్యోగంలో ఎలా అయితే వారి ప్రాణాలు సైతం తెగించి కోవిడ్ సమయంలో విధులు నిర్వహించి ప్రజలందరి మనల్ని చూరుకున్నారో, అలాగే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో కూడా ప్రజలందరికీ ఆదర్శవంతంగా నిలుస్తూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అది అయిన తర్వాత డ్యూటీ కూడా చేస్తున్నారు. సో ఫేజ్ 4 ఎలక్షన్స్కి మన జిల్లాలో నెల్లూరు డివిజన్లో నెల్లూరు ఆర్డీఓ మరియు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించాము. సంతృప్తికరమైన ఏర్పాట్లన్నీ కూడా జరిగాయని తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్స్కి అవకాశం ఉందో అవన్నీ కూడా సూచించడం జరిగింది. ఈ డివిజన్లో 2,445 పోలింగ్ స్టేషన్స్లో ఎన్నికలు 21వ తారీఖున జరగనున్నాయి. ఆ రోజు ఆదివారం కూడా కావడం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అక్కడ చాలామంది విధులు నిర్వహించడానికి కొంత నిర్లిప్తత చూపించే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే ప్రిపరేషన్స్ చేసుకోవాలని, వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇమ్మని, వాళ్ళు మోటివేట్ చేసి మళ్ళీ ఉద్యోగాలు చేయించాలని కూడా తెలియజేశాము. పంచాయతీలు గాను సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికకు ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులు ఎక్కడ ఎలక్షన్ నామినేషన్లు తీసుకుంటాం, ఎక్కడ పోలింగ్ జరుగుతుంది, ఎక్కడ కౌంటింగ్ చేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలియజేశారు. ఈ రోజు నుంచి నామినేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ సెన్సిటివ్ మరియు హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్గా ఐడెంటిఫై చేసిన చోట పూర్తి స్థాయిలో వెబ్కాస్టర్స్ని, వీడియోగ్రాఫర్స్ని, మైక్రో అబ్జర్వర్స్ని, అలాగే అడిషనల్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 4 విడతల్లోనూ ఈ ఎన్నికలన్నీ కూడా సజావుగా నిర్వహించడానికి, పారదర్శకంగా ఈ ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమయ్యామని తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు ఎక్కువయ్యాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలియజేశారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చూడబడును, పంటి నొప్పిని కేవలం 10 నిమిషాలలో తగ్గించబడును. కేవలం 2 రోజుల్లో ఫిక్స్డ్ దంతాలను అమర్చబడును. ఎత్తు, వంకర మరియు దంతాల మధ్య సందులు కలవారికి ప్రత్యేక చికిత్స కలదు. టీడీ డెంటల్ హాస్పిటల్ నందు నేడే సంప్రదించండి. కందుకూరి షాపింగ్ మాల్ ఎదురుగా రాధాకృష్ణ స్వీట్స్ మిద్దె పైన, నెల్లూరు. నెల్లూరు రూరల్ పరిధిలోని టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మంచికి చెడ్డకు జరిగే పోటీ అని అభివర్ణించారు. రాత్రికి రాత్రి గొల్లకందుకూరికి చెందిన టీడీపీ అభ్యర్థిని మాయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాలుగా టీడీపీ నేతలను బెదిరించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఆ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మాయం చేస్తే మరో అభ్యర్థి చేత నామినేషన్ వేయిస్తామన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా టీడీపీ అభ్యర్థుల తరపున పోటీ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాత్రికి రాత్రి మా అభ్యర్థికి బెదిరించారు, పొద్దున్నే వాళ్ళని తీసుకెళ్లారు. ఏమి ఇబ్బందులు, ఇంకోరు నిలబడతారు. ఇప్పుడు ఇక్కడ మంచికి చెడ్డకి ఎన్నికలు కానీ శ్రీధర్ రెడ్డికి నాకు కాదు ఎన్నికలు. ఇది చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి కాదు. మంచికి చెడ్డకి, పాపాలకి, దుర్మార్గాలకి మంచికి జరుగుతూ ఉంది. నెల్లూరు రూరల్ పరిధిలోని ముత్తుకూరు సెంటర్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా అక్కడ చిరు వ్యాపారులను, స్థానికులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వెంటనే వారికి మత్స్యకార ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న స్థానిక చిరు వ్యాపారుల జీవనోపాధికి ఆటంకం లేకుండా వారికి తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను ఆయన కల్పించారు. వీటిని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అశోకన్న పంచాయతీ సెలవులో కమిషన్ తీసుకొస్తాం. పంచాయతీ వేరే మీటింగ్ పెట్టి మాట్లాడి అది కూడా రద్దు ఇచ్చారు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కట్టుబడిపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రంగసాయి లక్ష్మి 8 వార్డులకు గాను 8 మంది వార్డు నెంబర్లను ప్రకటించిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆప్కోఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, పెజ్జాయి దేవసేనారెడ్డి, సిహెచ్ నారాయణ రెడ్డి, భోగి సీనారెడ్డి, పెజ్జాయి శేఖర్, మాధవరెడ్డి, గంగపట్నం రమేష్, మేకమారు ప్రసాద్ పాల్గొన్నారు. మీరు కూడా రండి. మందు వరకు చూడ అక్కడ మందు పార్కు ఉండకూడదు. మరి ఏదైతే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థ స్థాపించి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి 30 వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డి సైన్యంగా జగన్మోహన్ రెడ్డి కొరకు సేవ చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పేదలకు అందించాలని ఒక ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమం వాలంటీర్ల వ్యవస్థకు వాళ్ళు రావటం, వాళ్ళు వాలంటీర్లుగా చేరటం జరిగింది.
మరి ఎన్నో కార్యక్రమాలు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికీ తెలుసు, సంక్షేమ కార్యక్రమాలు మరి కోవిడ్ ఒక పక్కన ఉన్నా కానీ సంక్షేమ కార్యక్రమాలు దూరం కాకుండా పెట్టిన విధంగా క్యాలెండర్లో ఏ విధంగా అయితే రూపొందించాడో అదే విధంగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ మరి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వాలంటీర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి చేరవేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లు వచ్చేసి మధ్యస్థంగా వ్యవహరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఉన్నాం, వారధులుగా ఉన్నాము. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డికి మేము సైనికులుగా ఉన్నాం, వీర సైనికులుగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో మరి కోవిడ్ టైంలో అయితేనేమి ఇప్పటికైనా సరే ఏ ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు ఇంటింటికి పోయి పెన్షన్ ఇవ్వడంలో అయితేనేమి అన్ని కార్యక్రమాలు కూడా ముందున్నటువంటి వాలంటీర్లు వాళ్ళ యొక్క వ్యవస్థ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు మేము మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి మేమైతే ఏదైతే ఎవరి కోసం అయితే పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కోసం మేము పనిచేస్తున్నాం, కానీ ఏదైనా సరే మీకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీతం కోసం మేము పనిచేయటం లేదు. ఈ యొక్క రుణం తీర్చుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలనుకుంటే నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్ద తీసుకుపోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి విధులకు ఆటంకం కలుగుతున్నాయి. కాబట్టి స్వచ్ఛందంగా మేము రాజీనామా చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా మేము ముందుకు పయనిస్తాం. మరియు తెలుగుదేశం వాళ్ళు అయితే ఇంకోరు కూడా మా మీద ఏదో వాలంటీర్లు వచ్చేసి ఈ యొక్క ప్రచారం చేస్తున్నారనే ఒక విధానం లేకుండా మరి ఎవరికి చేరని విధంగా మరి 3వ తేదీ అందరికన్నా ఎవరు విమర్శించకుండా 3వ తేదీ వాళ్ళు రాజీనామాలు చేయడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీ కూడా అందజేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమానికి మరి జగన్మోహన్ రెడ్డి పక్కన వీళ్ళని చూపినటువంటి విశ్వాసానికి నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రానికి పేద బడుగు బలహీన వర్గాలు చేస్తున్నటువంటి సేవల్లో పాలు పంచుకున్నటువంటి అదృష్టం కలిగింది మాకు. అటువంటి అదృష్టాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒక బహుమతి రూపంలో మేము ఇవ్వాలనుకుంటే మేము వాలంటీర్ వ్యవస్థలో ఉండి వాలంటీర్గా ఉండి చేయలేము. కాబట్టి మేము వాలంటీర్కి దూరంగా ఉండి ఈ ఎలక్షన్ చేసి మరి ఈ యొక్క గ్రామం నుంచి 14 వార్డులు అయితేనే సర్పంచ్ గెలిపించి ఈ యొక్క బహుమతిగా జగన్మోహన్ రెడ్డికి ఇస్తాము. మరి జగన్మోహన్ తర్వాత మా మీద తీసుకుని నిర్ణయాన్ని పట్ల ఆయనకే వదిలేస్తున్నాం. కాబట్టి మేమైతేనేమే స్వచ్ఛందంగా ఈ యొక్క వాలంటీర్ పోస్ట్కి రిజైన్ చేసి రాజుపాలెంలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి జగన్మోహన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి మేము చెప్పి ఈ యొక్క రాజుపాలెంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ గెలిపించడం మా ధ్యేయం అని చెప్పేసి మా యొక్క సోదరులు అయితేనే మా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ ధన్యవాదాలు ఉన్న చెల్లెలకైతే తమ్ముళ్ళకైతే ప్రతి ఒక్కరు కూడా మేము అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కాలం జగనన్న మా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గొప్ప పని చేశాడు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్వచ్ఛందంగా చేయమన్నారు, మేము అలానే చేస్తున్నాం. తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని ఇంటికి చేరవేస్తున్నాం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. కానీ ఇప్పుడు అది తీసుకొచ్చిన ప్రచారం ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు కదా సారు, వాళ్ళు వచ్చి అంటే చెప్పారు ప్రతి ప్రచారంలో వాలంటీర్లు రావద్దు అని చెప్పారు. సో మేము తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని మేము వాళ్ళకి చెప్పడానికి కూడా మాకు ఛాన్స్ లేకుండా చేశారు. స్వచ్ఛందంగా చేయూత అయితే ఏమి, పెన్షన్ అయితే ఏమి, ప్రతిదీ వాళ్ళ ఇంటికి చేరవేశాము. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని మేము అందజేస్తున్నాం. జగనన్న ఆశయాలతో మేము నడుస్తున్నాం. అలాంటి టైంలో ఎలక్షన్ కమిషనర్ సార్ గారు మమ్మల్ని ప్రచారంలో తిరగద్దన్నారు. మేము ప్రచారంలో తిరగకుండా మేము చేసిన పథకాలు ఎలా చెప్పాలి? సో అందుకని మేము స్వచ్ఛందంగా ఈ వాలంటీర్ వ్యవస్థకి రిజైన్ చేస్తున్నాము. అయినా కూడా మేము ప్రచారంలో తిరుగుతాం. వాలంటీర్ వ్యవస్థకు రిజైన్ చేసిన తర్వాత కూడా ప్రచారంలో తిరుగుతాం. వైఎస్ఆర్సీపీ పార్టీని మేము గెలిపిస్తాం. థ్యాంక్ యూ సార్. నిమ్మతోట వాలంటీర్లో పనిచేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇప్పటికీ సంవత్సరం పైన అవుతుంది. మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి రుణపడే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో పేదలకు ఎన్నో తీసుకున్న చేయూత కానీ, అమ్మఒడి కానీ, జగనన్న తోడు కానీ, వాహన మిత్ర కానీ, న్యాయబ్రాహ్మణులకి షాపులకు 10,000 కానీ, రజకులకు కానీ 10,000 కానీ, ఇట్లా ఎన్నో పథకాలు వాళ్ళ ఇళ్ళకే తీసుకెళ్తున్నాం. కానీ ఈ రోజు ఎన్నికల కమిషన్ గారు చేసింది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నీ వాళ్ళ ఇళ్ళకి చేరవనీయకుండా చేస్తే ఎట్లాగుంటుంది? ఈ రోజు మాకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, వాళ్ళ అభ్యర్థులు ఖచ్చితంగా గెలవాలి. దానికోసం మేము రాజీనామా చేస్తున్నాము. రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి సైనికుల్లాగా మేము ఈ రోజు వాళ్ళు వెనుకుండి ఈ పథకాలన్నీ వాళ్ళ ఇళ్ళకి చేరేస్తాం, ఖచ్చితంగా చేరేస్తాము. వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ఈరోజు రోడ్డుపైన పడింది. గ్రామ వాలంటీర్లు ఈరోజు వాళ్ళ హక్కుల కోసం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి తలెత్తా ఉంది. ఏదైతే మేము స్వచ్ఛంద సేవకులుగా తీసుకున్నాం అనేటటువంటి మాటని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని సేవకులుగా కాకుండా ఈరోజు కట్టు బానిసలుగా తయారు చేసి వాళ్ళకు రోజువారీగా వేతనం సరిపోకుండా కానీ ఈరోజు వాళ్ళ చేత అనేక సర్వేలు, కోవిడ్ లాంటి కరోనా విపత్కరమైనటువంటి సమయంలోనే వాళ్ళ చేత అనేకమైనటువంటి సర్వేలు చేయించారు.
అదేవిధంగా ఈరోజు సచివాలయంలో ఉండేటటువంటి 10 మంది కార్యదర్శులకు వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి తలెత్తా ఉంది. ప్రతిరోజు వాళ్ళు సర్వేల పేరుతో ఇంటింటికి పోతా ఉన్నారు. ప్రభుత్వ పథకాలని ప్రతి గడపకు తీసుకుని పోయే దాంట్లో గ్రామ వార్డు వాలంటీర్లు చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు వాళ్ళు కనీసం మాకు 5,000 నుంచి 12,000 రూపాయల వేతనాన్ని పెంచండి అని చెప్పేసి ధర్నాలు చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపేటటువంటి పరిస్థితి తేలెత్తా ఉంది. నెల్లూరు నగరంలో మరీ బరి తగ్గించి మున్సిపల్ అధికారులు 7వ వార్డులో పనిచేస్తున్నటువంటి 2 వాలంటీర్లను సస్పెండ్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరు అధికారులు